హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ ఫర్. మనకు తెలంగాణ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించి క్యాప్ అంటే చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అప్డేట్ వచ్చిందనమాట. సో అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏ ఒక్కటి మిస్ చేయకుండా ప్రతి ఒక్క అప్డేట్ మేము చెప్తూ ఉంటాం. ఈ కౌన్సిలింగ్ టైం కాబట్టి మనం అన్ని అప్డేట్స్ ఆన్లైన్లో మనం తెలుసుకుని ఉండాలి. లేకపోతే మనకు ఇయర్ వేస్ట్ అవుతుంది. మన టైం కూడా 2-3 డేస్ మాత్రమే ఉంటుంది. సో అన్నీ తెలుసుకోవాలి కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ ఇంటు వీడియో. మనకి ఏంటంటే ఆపరేటర్ కోటాకి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఎవరికి అంటే క్యాబ్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నోటిఫికేషన్ వచ్చింది. సో మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు అప్లికేషన్ చేసి ఉంటారు కదా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోసం. అప్లికేషన్ చేసినప్పుడు ఎవరికైనా క్యాబ్ అనే కాడ మీరు రైట్ అని పెట్టుంటారు కదా, ఎస్ అని పెట్టినప్పుడు మనకు సర్టిఫికేట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు పెట్టిన సర్టిఫికేట్ రైట్ అక్క అని చెప్పేసి వెరిఫికేషన్ కోసం ఈ కౌన్సిలింగ్ అనమాట. సో దీని వెన్యూ వచ్చేసి అంటే దీని ప్లేస్ ఎక్కడ అంటే మనకి సామర్లగూడ హైదరాబాద్లో అనమాట. సో అది ఒక డైరెక్ట్ సైనిక్ వెల్ఫేర్ స్కూల్ అనమాట. మీరు చూసుకోండి, అడ్రస్ చూసుకోండి. సో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ఏం చేయండి, ఈ అడ్రస్ని గూగుల్లో కొట్టినా మీకు గూగుల్లో లొకేషన్ చూపిస్తుంది. సో మనకి టైం వచ్చేసి 9 AM స్టార్ట్ అవుతుంది. సో ఏ రోజు అంటే 6th and 7th అనమాట. సో ఈ రోజు 4th కాబట్టి ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది. సో ఫ్రమ్ ఫస్ట్ మనకి 6th నాడు మార్నింగ్ షిఫ్ట్, నూన్ షిఫ్ట్ ఉంటుంది. 9 AM నుంచి ఏంటంటే 1 to 1,25,000 వరకు చూస్తూ ఉంటారు. సో 12 noon తర్వాత నుంచి నైట్ వరకు ఎక్కువ అంటే 1,25,000 నుంచి 2,50,000 వరకు చూస్తూ ఉంటారు. సో మనకి 7th నాడు వచ్చేసి 9 AM నుంచి నైట్ వరకు మనకు 2,50,000 నుంచి లాస్ట్ ర్యాంక్ అంటే అందరూ ఎంతమంది అయితే అప్లై చేస్తారో అంత ర్యాంక్స్ అని చూస్తూ ఉంటారు అనమాట. ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది. సో ఈ 2 daysలో కౌన్సిలింగ్ అయిపోతే ఈ 2 days అయిపోయిందంటే మనకు ఈ 2 daysలో కనుక మనం క్యాబ్ సర్టిఫికేట్ మనకు సబ్మిట్ చేయలేదంటే మనకు జనరల్ కింద కోసం క్యాబ్ మనకు అప్రూవల్ కాదనమాట. ఓకే, చాలా క్లారిటీ ఇచ్చారనమాట. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద అబోవ్ షెడ్యూల్ ద క్యాండిడేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ అండర్ క్యాబ్ కోటా అనమాట. ఇప్పుడు కనుక మీరు 2 days వెళ్ళకపోతే మీరు కంప్లైంట్ జనరల్ అనమాట. సో అర్జెంట్గా ఎవరైతే మీ ఫ్రెండ్ క్యాబ్ ఉంటారు కదా వాళ్ళకి రీల్ షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో మీరు ఏం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ పట్టుకెళ్ళి, జిరాక్స్ పట్టుకెళ్ళకూడదు. మీ క్యాబ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మీకు కొన్ని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవన్నీ ఏం చేయాలంటే మీ ఒరిజినల్ పట్టుకొని పోవాలి ఖచ్చితంగా. మీ 3 జిరాక్స్ కూడా పట్టుకోండి, మంచిగా మంచిది. ఒరిజినల్స్ మీ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. మీ ఒక్కరు వెళ్ళకూడదు, మీ పేరెంట్స్ వెళ్ళాలి. అదనమాట. ఇక్కడ మీ సర్టిఫికేట్స్ మీకు తెలిసి ఉంటాయి, ఇవన్నీ తీసుకెళ్ళండి. నేను ఫర్ ఎక్స్ సర్వీస్ కనుక ఈ సర్టిఫికేట్స్, ఫర్ సర్వింగ్ సోల్జర్స్ కనుక ఈ సర్టిఫికేట్స్ అనమాట. అది తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఒరిజినల్ అలాగే జిరాక్స్ అంటే ఒరిజినల్స్ జిరాక్స్ 3 sets తీసుకుంటే బెటర్ అనమాట. సో 2 పట్టుకెళ్ళండి, మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. జిరాక్స్ ఎట్లా ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ తీసుకెళ్ళండి. ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ప్రతి ఒక్కటి పట్టుకెళ్ళండి. మళ్ళీ మిస్టేక్ అయితే మనకు టైం ఉండదు అట్లా. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ క్యాప్ అంటే చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంది కదా, వీళ్ళు అనేది తెలంగాణ వర్క్ చేసి ఉంటే మాత్రమే మనకి తెలంగాణ డామికల్ అంటే తెలంగాణ స్టేట్ పనిచేసి ఉండాలి. వాళ్ళ నేమ్ అనేది తెలంగాణలో రిజిస్టర్ అయి ఉండాలి. సో అట్లయితే మాత్రమే మీకు తెలంగాణలో కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అని చెప్పారనమాట. సో మీరు ఏంటంటే అక్కడికి వెళ్తే వారు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది అనేది అనమాట. సో మీరు ఏం చేయండి అంటే KNRUHS వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ క్లియర్గా మళ్ళీ ఒకసారి చదవండి. చదివితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో డేట్స్ టైం మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పేసాను. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారు కదా క్యాబ్ ఉన్న ఫ్రెండ్, వాళ్ళకి రీల్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని ఇట్లా అప్డేట్ ఇస్తూ ఉంటా.